హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ప్రోటీన్ రిచ్ రెసిపీస్ని అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు రెసిపీస్ని చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. లేట్ చేయకుండా ఇప్పుడైతే రెసిపీస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం క్విక్గా అయిపోయే స్మూదీ రెసిపీని చూపిస్తున్నాను. దీనికోసం నైట్ నానబెట్టుకున్న ఆల్మండ్స్ అలాగే వాల్నట్స్ని వేసుకున్నాను. అలాగే పుట్నాల పప్పు 1 కప్పు పల్లీలు వేసుకుని ఒక ఫుల్ బనానా వేసుకోవాలి. బనానా ప్లేస్లో మీరు యాపిల్ని కూడా యూజ్ చేయొచ్చు, లేదా ఏదైనా ఒక ఫ్రూట్ని కూడా వేసుకోవచ్చు. బనానా వేసుకున్న తర్వాత ఫ్యాట్ తీసేసిన మిల్క్ని 1 గ్లాస్ వేసుకోవాలి. నేను ఇక్కడ స్వీట్నర్ కోసం జాగరీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. జాగరీ పౌడర్ ప్లేస్లో హనీని కానీ లేదా డేట్స్ని కానీ వేసుకోవచ్చు. డేట్స్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి స్మూదీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని తీసేసుకోవడమే. క్విక్గా అయిపోతుంది, అలాగే స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. మనకి కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. మనకి పల్లీల్లో అలాగే పుట్నాల పప్పు, బ్లాక్ చెన్నా ఉంటుంది కదా, బ్లాక్ చెన్నాని ఫ్రై చేసిన పప్పును పుట్నాల పప్పు అంటారు. మనం ఎక్కువగా చట్నీస్లో కూడా యూజ్ చేస్తాం కదా, దాంట్లో కూడా మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఒక ఫ్రూట్ కానీ లేదా పైన నట్స్ని కానీ గార్నిష్ చేసుకొని తీసేసుకోవడం క్విక్గా అయిపోతుంది. అలాగే నేను ఇక్కడ ఇంకొక బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ని కూడా చూపిస్తున్నాను. దీనికోసం 1 కప్ స్ప్రౌట్స్ని తీసుకున్నాను. మూంగ్ దాల్ స్ప్రౌట్స్ని తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో వేసేసుకుని ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్. వెజిటేబుల్స్ వచ్చేసి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. లైక్ క్యారెట్, బ్రోకలీ ఇలాంటివి సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని 1 కప్ శనగపిండిని, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయనవసరం లేదు. మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకోవడమే. గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ గీ వేస్తున్నాను. గీని వేసుకున్న తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని తీసుకుని ఈ విధంగా జెంటల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం దోశ వేసుకున్నట్లుగా ఫాస్ట్గా వేయకూడదు. ఈ విధంగా స్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాలి. మనం ఈ విధంగా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి కర్రీ కూడా ఏమీ లేకుండా మనం ప్లెయిన్గా కూడా తీసేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. లేదా విత్ ఏదైనా గ్రేవీ కర్రీ లేదా చట్నీతో కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది అండ్ క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ స్ప్రౌట్స్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లంచ్లోకి వెళ్ళిపోదాం. లంచ్లోకి వచ్చేసి రాజ్మా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. రాజ్మాలో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నైట్ పెట్టుకున్న రాజ్మాని బాగా వాష్ చేసేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ అయితే రావాలి. పట్టుకుంటే తెలిసిపోతుంది. 90% కుక్ అయిపోవాలి. ఈ విధంగా మనకి మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్కి మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుంది. ఒక్కసారి కుక్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కుక్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ని అంతా స్ట్రైన్ చేసేసి
ఆ వాటర్ని కూడా పక్కన పెట్టండి, వాటర్ పడేయొద్దు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర మినపప్పు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో 1 మీడియం సైజ్ టమాటో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ని వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి గార్లిక్ జింజర్ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఈ పేస్ట్ని వేసుకోవాలి, టమాటో పేస్ట్ని వేసుకోవాలి. టమాటో పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం టమాటో పేస్ట్ని పచ్చిది వేసాం కాబట్టి పచ్చి వాసన పోయే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని కూడా వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు రాజ్మా బాగా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కొరియండర్ పౌడర్, మీ స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీరని వేసుకుని మనం ముందుగా వాటర్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, రాజ్మా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6 to 7 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. టేస్ట్ వైజ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయకపోయింటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనం స్మాషర్తో ఈ విధంగా స్మాష్ చేసేసుకున్న గరిటతో కానీ ఈ విధంగా కొంచెం స్మాష్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా రైస్, రోటీ, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా సర్వ్ చేసుకొని తీసేసుకోవడమే. ఇప్పుడైతే డిన్నర్లోకి వెళ్ళిపోదాము. డిన్నర్లో వచ్చేసి నేను ఇక్కడ కీన్వా కిచడీని ప్రిపేర్ చేస్తున్నాను. మనకి రైస్లో అన్నింటికంటే కీన్వా రైస్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ అనేవి మనకి ఈ రైస్లో చాలా బాగా లభిస్తాయి. అలాగే గ్రీన్ పెసల్లో మనందరికీ తెలుసు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ చేసుకోవాలంటే మార్నింగే నానబెట్టి పెట్టేసుకోవాలి. మినిమం 8 అవర్స్ అయినా నానాలి. నేను ఇక్కడ 1 కప్ కీన్వా, 1 కప్ గ్రీన్ పెసల్ని తీసుకొని మార్నింగే నానబెట్టి పెట్టుకున్నాను. మనం కీన్వాని బాగా వాష్ చేసుకోవాలి. మినిమం 1 మినిట్ అయినా వాష్ చేసుకోవాలి. కీన్వా రైస్ పైన ఒకలాంటి పొర ఉంటుంది. ఆ పొర పొట్టు అనేది పోయే వరకు మనం బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని కుక్కర్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఇక్కడ క్యారెట్, అలాగే క్యాప్సికము, బీన్స్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్ని కూడా వేసుకున్నాను. వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటన్నింటినీ వేసుకొని మంచిగా కుక్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 1 మీడియం సైజ్ టమాటోని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేవి మనకి మంచిగా కుక్ అయిపోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఈ వెజిటేబుల్స్ మనకి కుక్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలకూర తీసుకున్నాను. పాలకూరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పాలకూర కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. పాలకూర కూడా ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కీన్వా, అలాగే
గ్రీన్ పెసల్ని వేసుకోవాలి. మనకి పాలకూర చూసారుగా ఇక్కడ ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ పెసల్ని అలాగే కీన్వాని కూడా వేసేసుకుందాం. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా కీన్వాని ట్రై చేసి ఉంటే దోశ ఇలా కిచిడి రూపంలో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇందులో కావాలంటే గరం మసాలాను కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ గరం మసాలాను వేయలేదు. అలాగే నేను ఇక్కడ వాటర్ని వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ కీన్వా అలాగే 1 కప్ గ్రీన్ పెసల్ని తీసుకున్నాను. ఇక్కడ నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్తో మెజర్ చేసి వేస్తున్నాను. 8 కప్స్ వేసాను. 8 కప్స్ వాటర్ వేసుకుంటే మనకి మనం వేసిన వెజిటేబుల్స్కి అలాగే కీన్వాకి మనం వేసిన రైస్కి దాల్కి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనకి కిచిడి లూజ్గా ఉంటేనే బాగుంటుంది. నేను వేసిన క్వాంటిటీకి 8 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయింది. నేను వేసిన వాటర్కి కిచిడి అనేది ఈ విధంగా ఉంటేనే మనకి తినడానికి కూడా బాగుంటుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ కిచిడి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫుల్ డే హై ప్రోటీన్ మీల్ ప్లాన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.